హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఈ భోగి సందర్భంగా మీరు, మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి. అలానే ఈ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని నేనైతే కోరుకుంటున్నానండి. సో, అసలు ఫస్ట్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లారిటీ రావాలి అనుకుంటే మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి చూడండి. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీ వ్యక్తి మీ విషయంలో ఇప్పుడు చేయాలి అనుకుంటుంది జరుగుతుందా? ఐ మీన్ అది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. బట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంటే మీ విషయంలో పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక వేలో కానీ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే అది వాళ్ళకి వర్కౌట్ అవుతుందా? యూనివర్స్ ఏంటంటే అది కానిస్తుందా? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అదేంటంటే ఎప్పుడూ మీరే ఏదో చెయ్యాలి, లేకపోతే మీరు ఇలా చేస్తే వర్కౌట్ అవుతుంది, అలా చేస్తే అవుతుంది అనే గైడెన్స్ ఇవ్వడమే జరుగుతుంది. బట్ ఫస్ట్ టైమ్ మీ పర్సన్ చేయాలనుకుంటుంది అవుతుందా లేదా అనేది కూడా చెప్పేస్తే మీకు ఇంకా చాలా విషయాలు క్లారిటీ వస్తాయని నాకు అనిపించింది. సో చూద్దాం అసలు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి జేడ్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టికులర్ గా ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో చెయ్యాలి అనుకుంటుంది వర్కౌట్ అవుతుందా లేదా? అది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. బట్ అవుతుందా లేదా? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో పాజిటివ్ గానే ఉన్నారండి. చాలా రోజుల నుంచి వాళ్ళేంటంటే మీకోసం పాజిటివ్ గానే థింక్ చేస్తున్నారు. అండ్ పాజిటివ్ గానే రియాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఎక్కడో కానీ మిమ్మల్ని కలిసి మాట్లాడాలి అనే ఫీల్‌లో ఉన్నారు. అంటే ఒకటి అలా మాట్లాడాలి అనే ఫీల్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అనే అనిపిస్తుంది. అవసరం ఉందని కూడా వాళ్ళకనిపిస్తుంది. కాకపోతే దానివల్ల మళ్ళీ వాళ్ళు స్ట్రెస్ అవుతారా? లేకపోతే అంటే మీరెలా రియాక్ట్ అవుతారు అనే ఆలోచనలు కూడా వాళ్ళకున్నాయండి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. వాళ్ళకి మిమ్మల్ని కలిసి మాట్లాడాలి అనిపించినప్పుడు అది కూడా కొంత స్ట్రెస్‌ఫుల్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో మేబీ కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌ని బెటర్ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో అదేంటంటే బేసిక్‌గా పాజిటివ్ ఐడియానే. కాకపోతే అది వాళ్ళు చేయగలరా లేదా అనేది వాళ్ళ డౌట్. వాళ్ళు చేయాలనుకుంటుంది కరెక్టే అనే ఫీలింగ్ కూడా వాళ్ళకుంది. సో దీనికేంటంటే వాళ్ళు చాలా హోప్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారండి. ఇది వర్కౌట్ చేయాలి. అంటే దీన్ని ఎలా అయినా చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేది వాళ్ళకి తెలుసు. కాకపోతే అసలు మీరేం కోరుకుంటున్నారు? మీరెలా రియాక్ట్ అవుతారు? వాళ్ళలానే మీరు కూడా అదే కావాలనుకుంటున్నారా? లేకపోతే మీకు ఇంకేమైనా సెకండ్ థాట్ ఉందా? అని ఇలాంటి ఆలోచనలు కూడా వాళ్ళకున్నాయి. సో ఆ పాయింట్ దగ్గర స్టక్ అవుతున్నారు. యూనివర్స్ ఏంటంటే ఈ ఐడియాకి సపోర్ట్ చేస్తుందండి. అంటే వాళ్ళు మీ విషయంలో పాజిటివ్‌గా ఉన్నారు. మీతో కలవాలి అనే ఫీలింగ్ ఉంది కాబట్టి యూనివర్స్ ఏంటంటే వాళ్ళని సపోర్ట్ చేయాలనుకుంటుంది. వాళ్ళని మళ్ళీ మీ లైఫ్‌లోకి పంపించడానికి చూస్తుందండి. అంటే మెయిన్ వాళ్ళకొక ఛాన్స్ ఇది. మీకు ఛాన్స్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ వ్యక్తి యూనివర్స్‌ని మీలానే ట్రస్ట్ చేస్తున్నారు. యూనివర్స్‌కి సరెండర్ అయ్యారు. ఎందుకంటే యూనివర్స్ ఖచ్చితంగా వాళ్ళనుకున్నది వాళ్ళకిస్తుంది అనే ఫీలింగ్ అండి. సో, ఆ ఫీలింగ్‌తోనేంటంటే ఈ వ్యక్తులు ట్రావెల్ అవ్వాలి అని అనుకుంటున్నారు. కాబట్టి
మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. లైక్ ఏంటంటే ఆ వ్యక్తి వస్తే మేబీ గొడవలు అవ్వచ్చు. లేకపోతే వస్తే కొన్ని డిస్టర్బెన్సెస్ రావచ్చు అనేది వాళ్ళకి స్ట్రాంగ్ గా తెలుసు. ఈవెన్ మీరు కూడా వాళ్ళతోనే ఏంటంటే అంత ఈజీగా అగ్రీ అవుతారు అని వాళ్ళు అనుకోవట్లేదు. అలా అని చెప్పి మీరేంటంటే వాళ్ళని మాటలంటే వాళ్ళు తీసుకోవడానికి కూడా రెడీగా లేరండి. ఎందుకంటే వాళ్ళు ఈ స్టెప్ వేయడానికి చాలా ధైర్యం చేస్తున్నారని చెప్పొచ్చు. ఆర్ ఈ స్టెప్ వేయడానికి చాలా ఆలోచించారు. చాలా రకాలుగా స్ట్రెస్ తీసుకున్నారు అనేదైతే ఫ్యాక్ట్. సో ఖచ్చితంగా ఈ పర్సన్ వస్తారండి. వీళ్ళు రావడమే కాదు, మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు. కాకపోతే కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. ఆర్ కొన్ని ఫియర్స్ ఉన్నాయి. మేబీ మాట్లాడిన తర్వాత వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వదేమో మొత్తానికి అనే ఆ భయం కూడా ఉంది. కాబట్టి యూనివర్స్ ఏంటంటే వీళ్ళని పుష్ చేస్తుందండి మీ వైపు. వీళ్ళు మీ విషయంలో ఏదైతే ఇప్పుడు చేయాలనుకుంటున్నారో యూనివర్స్ దానికి ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళకి క్రియేట్ చేస్తుందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈవెన్ వాళ్ళకి ఏంటంటే ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే క్లారిటీ లేకపోయినప్పటికీ, వాళ్ళలో చాలా ఫియర్స్ ఉన్నప్పటికీ, దీనివల్ల వాళ్ళు ఎమోషనల్ గా కొంత స్ట్రెస్ తీసుకుంటున్నప్పటికీ కూడా యూనివర్స్ ఏంటంటే వాళ్ళని పుష్ చేస్తుందండి మీ వైపు. అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీరు అసలు రెడీగా ఉన్నారా లేదా పక్కన పెట్టేస్తే యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటుంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే యూనివర్స్ ఏదో ఒక రకంగా వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది. ఏదో ఒక రకంగా థింగ్స్ వర్కౌట్ అయ్యేలా చేస్తుంది అని. సో ఇదేంటంటే వాళ్ళ మేనిఫెస్టేషన్ వల్ల వాళ్ళు కోరుకుంటున్నట్టుగా జరుగుతుంది అంతే. ఇది మీకు సంబంధించింది కాదు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి రావడము జరుగుతుంది. వాళ్ళ కోసం వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పుకోవడం కూడా జరుగుతుందండి. మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా ఇదేంటంటే ఒక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. ఇది మీకు పాజిటివే, వాళ్ళకి పాజిటివే. ఇఫ్ ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే. బట్ వెయిట్ చేయకపోయినా సరే ఇక్కడ ఏమవుతుందంటే, ఆ వ్యక్తి వచ్చి మీతో మాట్లాడతారండి. ఆ వ్యక్తి ఏంటంటే మీకు చెప్పాల్సినవి చెప్తారు. ఆ తర్వాతైనా మీ మైండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ వ్యక్తికి ఇక్కడ అటెన్షన్ దొరుకుతుంది. ఇక్కడ రెస్పెక్ట్ దొరుకుతుంది. అది ఏ రకంగా దొరుకుతుంది అనేది నాకైతే తెలీదు. బట్ కార్డ్ సెట్ ప్రకారం అయితే మాత్రం ఇది అట్లీస్ట్ కొంతమందికైనా రెజోనేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా పర్సన్ ఏంటంటే మీ విషయంలో రావాలి అనుకుంటున్నారు, మీతో కోఆపరేట్ చేయాలి అనుకుంటున్నారు, మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు. సో ఇవన్నింటికి కూడా యూనివర్స్ సపోర్ట్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఇదైతే 100% పాజిటివ్ రీడింగ్ అని చెప్పొచ్చు. వీళ్ళొచ్చి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అనుకోవద్దు. కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరీ డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా కూల్ గా ఉంటుందని అనుకోను. కాకపోతే ఇక్కడ మీరు మాట్లాడే మాటల వల్ల ఈ వ్యక్తి హర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అలా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వన్స్ ఈ రిలేషన్‌షిప్ లో మళ్ళీ ఏమైనా బ్రేక్ వస్తే ఇది అతుక్కోవడం అనేది ఇంకా జరగదు అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అందుకే కేర్‌ఫుల్ గానే స్టెప్స్ వేయాలనుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళేంటంటే ఈ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. ఈ ఆపర్చునిటీ ఏంటంటే యూనివర్స్ వాళ్ళకి ఇస్తుంది కానీ ఆ టైం వచ్చినప్పుడు అది జరుగుతుంది. వీళ్ళు అనుకున్న వెంటనే ఆపర్చునిటీ వస్తుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఈ వ్యక్తి ఇంకా అంటే ఈ రిలేషన్‌షిప్ లో ఏం మిస్ అవుతుంది? ఆర్ ఏం మాట్లాడాలి? ఏం చేయాలి? అని అంటే అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నారండి. ఇంకా అంటే అవే ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే వ్యక్తి అయితే మాత్రం వస్తారండి. మాట్లాడతారు. అది చాలా వరకు కూడా ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే జరగొచ్చు. అదైతే నాకు ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. బట్ ఏదైనా సరే ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తితో న్యూ బిగినింగ్ అనేది మీకు ఇంట్రెస్టేనండి. అంటే ఎక్కడో కానీ న్యూ బిగినింగ్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కానీ దాన్ని మీరు అంటే పబ్లిక్‌గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో క్లియర్ కట్‌గా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ డిఫరెన్సెస్ సార్ట్ ఔట్ అయితే కానీ హార్ట్‌ఫుల్‌గా న్యూ బిగినింగ్‌ని మీరు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితండి. అంటే మీకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి అసలు మీతో అగ్రీ అవుతారా లేదా? లేకపోతే మీ ఇద్దరి మధ్యలో అంటే పాస్ట్‌లో ఏ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయో అవి మళ్ళీ కంటిన్యూ అవుతాయా? అని ఇలా మీకు కూడా ఆలోచనలు ఉన్నాయండి. మీరేంటంటే ఈ వ్యక్తితో కొన్ని విషయాల్లో అగ్రీ అవ్వడానికి రెడీగా లేరు. సో దానివల్ల ఏంటంటే న్యూ బిగినింగ్ అనేది ఎక్కడో మనసులో ఉంది కానీ స్టిల్ కొన్ని క్లియర్ అవ్వంది మీరేంటంటే ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితి. బికాజ్ ఎందుకంటే ఈ పర్సన్ అంటే మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఆల్రెడీ మీ ఇద్దరు ఏంటంటే పాస్ట్ లో కొన్ని ఫేస్ చేసి ఉండొచ్చు. ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు. సో ఎప్పుడైతే అలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చాయో మళ్ళీ అది వస్తదేమో అని మీకు అనిపిస్తుంది. ఈ వ్యక్తి మళ్ళీ ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో అనే ఫీలింగ్ మీకు ఉంది.
సో ఆ వ్యక్తి వచ్చి మాట్లాడిన తర్వాత మేబీ మీ ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు. మీరేంటంటే ఇప్పుడే మీ ఒపీనియన్‌ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తిని మీరేంటంటే దూరం పెట్టాలనుకున్నా మరి వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళెక్కడో కానీ స్ట్రాంగ్‌గా యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకున్నారు కాబట్టి ఆ వ్యక్తి రావచ్చండి. సో దానికి ఇంక చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే యూనివర్స్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంక దీనికి ఎలా ఔట్‌కమ్ ఉంటుంది అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. బట్ టైమ్ బీయింగ్ ఏంటంటే మీరు రెడీగా లేనట్టున్నారు. ఆ వ్యక్తి రెడీగా ఉన్నట్టున్నారు. ప్లస్ ఆ వ్యక్తి ఏంటంటే కొన్ని ఆలోచిస్తున్నారు పాసిబుల్‌గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటని. అవి నిజంగానే ప్రాబ్లమ్స్ అని మీ కార్డ్స్ చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. కాకపోతే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. యూనివర్స్ ఆ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇస్తుంది అంటే మీకు సపోర్ట్ లేదు అని కాదు కానీ, ఈ ఛాన్స్ అనేది అవసరం ఆ వ్యక్తికి. సో, ఈ ఛాన్స్ అనేది మీకు కూడా అవసరమే. ఆ వ్యక్తి కోసం తెలుసుకోవడానికి ఇంకొకసారి ఛాన్స్ తీసుకోవచ్చా? లేదా? అనే క్లారిటీ తెచ్చుకోవడానికి. ఎందుకంటే, ఇఫ్ ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇంక ఎండ్ అయిపోయినట్టే. బట్ ఇది ఎండా? కాదా? అనే కన్క్లూజన్ మీకు రావాలంటే మీరు ట్రావెల్ అవ్వాలంతే. సో, దీన్నేంటంటే మీరు హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. బట్ ఆ వ్యక్తొస్తే ఏదో గొడవ పెట్టుకోవాలి అనేటట్టయితే మాత్రం ఉండొద్దండి. వాళ్ళేం చెప్తారు, అసలు వాళ్ళలో ఎంతవరకు మార్పొచ్చింది అనేది అబ్జర్వ్ చేయడానికి చూడండి. మీరేంటంటే ఇక్కడ ఇష్యూస్ అనేవి రైజ్ చేయొద్దు. మీరేంటంటే దానికి రెస్పాన్సిబుల్ అవ్వకపోతే మంచిది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఏదైనా సరే ఇక్కడ యూనివర్స్ అయితే మీకొకటే చెప్తుంది. మీ వైపు నుంచి మీరు అంటే కరెక్ట్‌గా ఉండండి. ఆ వ్యక్తి ఏమైనా సరే తప్పు చేస్తే ఆ బ్లేమ్ అనేది వాళ్ళే తీసుకొని, లేకపోతే ఆ మిస్టేక్ చేస్తే దానికి వాళ్ళే ఒక లెసన్ నేర్చుకోవడం జరుగుతుంది. బట్ మీరేంటంటే ఇక్కడ కొంచెం ఆడ్‌గా రియాక్ట్ అయ్యి, మీరేంటంటే ఇక్కడ నెగటివిటీ క్రియేట్ చేయొద్దు. దానివల్ల మళ్ళీ మీరొక లెసన్ నేర్చుకోవాల్సొస్తుంది అన్నట్టుగా చెప్తుంది. ఎందుకంటే మీలో ఆ నెగటివిటీ కనిపిస్తుంది. అంటే మీకు కలిసే ఉద్దేశం ఉంది కానీ సమ్‌వేర్ మీరు రెడీగా లేరండి. ఒక్క మాటలో చెప్పాలంటే. సో, రెడీగా లేరు. ఇంకా చాలా తెలుసుకోవాలని కూడా అనుకుంటున్నారు. తెలుసుకుంది ఏ డెసిషన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని నాకనిపిస్తుంది. సో, ఇక్కడ నేను ఒకటే చెప్తాను. అందుకే ఒక ఛాన్స్ తీసుకున్న తర్వాత మీరు ఆలోచించుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేడ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో సో, మీకోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ విషయంలో మీ వ్యక్తి ఇప్పుడు చేయాలి అనుకుంటుంది జరుగుతుందా లేదా? అంటే అది ఏదైనా కూడా అవ్వచ్చండి. గుడ్ ఆర్ బ్యాడ్. బట్ అసలు వాళ్ళకి ఏమైనా యూనివర్స్ సపోర్ట్ చేస్తుందా లేదా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి ఏంటంటే, మీ నుంచి ఫినాన్సెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టున్నారండి. అంటే ఇక్కడ ఒకటి అందరికీ ఫినాన్సెసే ఎక్స్‌పెక్ట్ చేయాలని ఏం లేదు. ప్లస్ ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు. అంటే నేను ఈ మధ్య కాలంలో కొన్ని కామెంట్స్ చూస్తున్నాను. అదేంటంటే వైఫ్ అండ్ హస్బాండ్ కోసం చేస్తున్నారా? లేకపోతే లవర్స్ కోసం చేస్తున్నారా? అని అడుగుతున్నారు. ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. సో, జనరల్ రీడింగ్ అన్నప్పుడు ఏంటంటే, స్పెసిఫిక్‌గా వైఫ్ ఆర్ హస్బాండ్ లేకపోతే లవర్స్ కోసం చేయడం అంటూ ఏముండదు. ఓవరాల్‌గా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో సిట్యుయేషన్స్‌కి బేస్ చేసుకొని నేను రీడింగ్స్ చేస్తున్నాను. అది మీకు లవ్ రీడింగ్‌లా అనిపిస్తుందా? లేకపోతే వైఫ్ ఆర్ హస్బాండ్ రీడింగ్‌లా అనిపిస్తుందా? అనేది పక్కన పెడితే, మీకు అసలు రెసోనేట్ అవుతుందా? లేదా? అనేది మీరు చూసుకొని దాని ప్రకారం ఫాలో చేయండి. ఒకవేళ నేను చెప్పింది మీకు రెసోనేట్ అవ్వలేదనుకోండి, అది మీ వైఫో, లేకపోతే మీ పార్ట్నరో, లేకపోతే మీ సిస్టరో, మీ బ్రదర్‌కో సంబంధించింది కాదు అనిపిస్తే మీరు దాన్ని విడిచిపెట్టేయొచ్చు. ఎందుకంటే నేను చెప్పే యాంగిల్ ఏంటంటే, మీకు మేబీ ఒక లవర్స్ కోసం చెప్తున్నట్టుగా, లేకపోతే నేను చెప్పేదేంటంటే ఒక వైఫ్ ఆర్ హస్బాండ్ కోసం చెప్తున్నట్టు అనిపించొచ్చు. ఎందుకంటే కార్డ్స్‌లోనేంటంటే ఆ ఫ్లో ఉంటుంది కాబట్టి. బట్ పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌ని నేను మెన్షన్ చేయట్లేదండి. ఒకవేళ రిలేషన్‌షిప్‌ని మెన్షన్ చేస్తే ఇంక అదే రీడింగ్. వ్యక్తి అంటున్నప్పుడు, లేకపోతే మీ మనసులో ఉన్న వ్యక్తి అంటున్నప్పుడు, మీరు అనుకుంటున్న వ్యక్తి అని మెన్షన్ చేస్తున్నప్పుడు, వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ వ్యక్తి ఏంటంటే, ఎయిదర్ మీ దగ్గర నుంచి కంఫర్ట్ అయినా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఇది ఓన్లీ ఫినాన్సెస్‌కి సంబంధించిన విషయం అని నేను మాట్లాడను. మీకు రెసొనేట్ అయిన దాని ప్రకారం తీసుకోవచ్చు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే, చాలా రోజుల నుంచి మీ నుంచి కంఫర్ట్ అయినా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఫినాన్సెస్ అయినా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక టైప్ ఆఫ్ గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. బేసిక్‌గా ఈ పర్సన్‌కి పాస్ట్‌లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మనం ఎంతవరకు ట్రావెల్ అవ్వచ్చు, ఈ వ్యక్తికి ఎంతవరకు ఛాన్స్ ఇవ్వచ్చు, ఆర్ ఈ వ్యక్తిని ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు. ఈ వ్యక్తి మనకేంటంటే హ్యాపీనెస్ ఇస్తారా? ఫ్రీడమ్ ఇస్తారా? ఇలా అంటే అన్ని రకాల డౌట్స్ ఉన్నాయి.
సో ఇలా డౌట్ ఉన్న వ్యక్తి ఏంటంటే ఒక స్టెప్ వేశారండి. వాళ్ళేంటంటే ఆహ్, మీతో ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేశారండి. సో ఈ ట్రావెల్ అవుతున్న ప్రాసెస్‌లోనేంటంటే వాళ్ళు అనుకుంటున్నట్టుగా మేబీ రిలేషన్‌షిప్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళేంటంటే కంఫర్ట్ కోరుకున్నారండి. మీరేంటంటే వాళ్ళని మేబీ రిస్ట్రిక్ట్ చేసినట్టున్నారు కొన్ని విషయాల్లో. ఇలానే ఉండాలి, ఇదే చెయ్యాలి, ఇలానే మాట్లాడాలి కొన్ని ఉన్నట్టున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తి వాళ్ళ చాయిసెస్‌నే వాళ్ళు డౌట్ చేశారని చెప్పొచ్చు. అంటే అసలు ఈ వ్యక్తి ఏంటి ఇలా ఉన్నారు? ఇంత రిస్ట్రిక్షన్స్ ఏంటి? మనం ఇది కాదు కదా కోరుకొనొచ్చింది. ఏదో ఫ్రీడమ్ ఉంటుందనుకున్నాం. బట్ ఏంటి ఇక్కడ ఇలా ఉంది అనుకోని ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఆలోచనలనేవి డిఫరెంట్‌గా వచ్చాయండి. అదేంటంటే ఒక ఫినాన్స్‌కి సంబంధించిన విషయమైనా అవ్వచ్చు, లేకపోతే కంఫర్ట్ అయినా అవ్వచ్చు, ఏదైనా కూడా మీకు రెసొనేట్ అయిన ప్రకారం తీసుకోండి అంతే. సో ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి అంటే ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి ఏంటి చెప్పిందంతా అబద్ధాల్లానే ఉన్నాయి. అంటే వీళ్ళు పెద్ద నిజాలు చెప్పినట్టుగా నాకు అనిపించట్లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారండి. ఇప్పుడు కూడా ఈ వ్యక్తికేంటంటే మీ విషయంలో 2 రకాల ఆలోచనలొస్తున్నాయి. ఒకటి పాజిటివ్‌గా, ఒకటి నెగెటివ్‌గా. కాసేపు మీరు పాజిటివ్‌గా అనిపిస్తున్నారు. కాసేపు మీరు నెగెటివ్‌గా అనిపిస్తున్నారు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మీలోని అంటే ఆ పాజిటివ్ యాంగిల్ చూద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ పాజిటివ్ యాంగిల్ కనిపించట్లే. నెగెటివ్ యాంగిల్ కనిపిస్తుంది. సో ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఏం చెయ్యాలా? లేకపోతే ఎలా ముందుకు వెళ్ళాలా? అనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. స్టక్ అయిపోయి ఉన్నారు. అసలు యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీ విషయంలో ఏదో చెయ్యాలి అనుకుంటున్నట్టు కూడా నాకైతే అనిపించట్లేదు. యూనివర్స్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళ ఫీలింగ్స్‌ని కానీ, వీళ్ళకున్న ఆలోచనలు కానీ సార్ట్ ఔట్ చేసుకోమని చెప్తుంది. పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తికైతే మాత్రం ఆలోచనలనేవి చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయండి. 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారు. ప్లస్ ఆలోచనలు కూడా ఏంటంటే వీళ్ళకి ఇండివిడ్యుయల్‌గా వస్తున్నట్టుగా లేదది. అంటే ఎయిదర్ ఇక్కడ ఒక వ్యక్తి వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇంకొకటేంటంటే సిట్యుయేషన్ అక్కడ అది కాకపోయినా సరే వీళ్ళే కొన్ని ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఒక స్టోరీ అనేది వీళ్ళ మైండ్‌లో వీళ్ళు క్రియేట్ చేసుకొని దాని ప్రకారమే సిట్యుయేషన్స్ చూస్తున్నారండి. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి మీ మీద డౌట్ పెట్టుకొని ట్రావెల్ అయినప్పటికీ కూడా వ్యక్తి ఏంటంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదనుకున్నారు. తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ నుంచే మిమ్మల్ని చూడడం స్టార్ట్ చేశారు. బట్ మీరేంటంటే కంప్లీట్‌గా వాళ్ళకి డిఫరెంట్‌గా అనిపించారు. సో, ఈ వ్యక్తి ఏంటంటే, మీ విషయంలో ఒకవేళ బ్యాడ్ చెయ్యాలి అనే ఫీలింగ్‌తో ఉంటే, యూనివర్స్ ఏంటంటే మేబీ వాళ్ళకి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వదండి. మీరేంటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తుందని చెప్తాను. ఒకవేళ మీ విషయంలో ఈ వ్యక్తి గుడ్ చేయాలని అనుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు అది హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అయ్యే చేస్తున్నారా? వాళ్ళకి కావాల్సింది అదేనా? కాదా? అనే క్లారిటీ వాళ్ళకొచ్చేలా చేసిన తర్వాతే మీ విషయంలో వాళ్ళొక స్టెప్ వేసేలా చేస్తుందండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తికి ఇప్పుడు క్లారిటీ లేదు. సో, ఆ వ్యక్తికి క్లారిటీ లేదు కాబట్టి, వాళ్ళేంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఏది చేయలేరండి. ఈవెన్ ఒకవేళ మీకేదైనా వాళ్ళు బ్యాడ్ చేయాలనుకోని చేసినా, అదేమవుతుందంటే, మళ్ళీ కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి, అది కరెక్ట్ చేసుకోవడానికి యూనివర్స్ ఏంటంటే, వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తుంది. అదెందుకు అంటే, ఈ పర్సన్ ఒరిజినల్‌గా ఎవరికీ కూడా బ్యాడ్ చేసే టైప్ కాదండి. మనిషి మంచి వాళ్ళే. కాకపోతే అంటే వాళ్ళకంటూ ఒక కంఫర్ట్ ఉండాలి. వాళ్ళకంటూ కొన్ని విషెస్ ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ అవ్వాలి అనుకునే టైపు. అలా అని సెల్ఫిష్ కూడా కాదు. బట్ మీ విషయంలో ఎందుకో కానీ వాళ్ళు అనుకుంటున్న దానికి, అక్కడ జరుగుతున్న దానికి అసలు సంబంధం ఉండట్లేదు. అలానే మీరు మాట్లాడే దానికి, అక్కడ జరుగుతున్న దానికి కూడా సంబంధం ఉండట్లేదు. సో, వాళ్ళకేం అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి యాక్చువల్‌గా మీతో ట్రావెల్ అవ్వాలనుంది. వాళ్ళకి యాక్చువల్‌గా మీరంటే పాజిటివ్ ఒపీనియన్ ఉంది. కానీ కొన్ని ఆలోచనలు వాళ్ళకొస్తున్నాయి. సో, దానివల్ల మళ్ళీ వాళ్ళేంటంటే నెగెటివ్‌గా థింక్ చేయడం, లేకపోతే ఓవర్ థింక్ చేయడం, లేకపోతే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో, యూనివర్స్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళకేం కావాలి అనేది వీళ్ళకి అర్థమయ్యేలా చేస్తుందండి. వీళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ తీసుకొస్తది. ఆ సిట్యుయేషన్స్ తీసుకొచ్చిన తర్వాతైనా సరే వాళ్ళకసలు ఇక్కడ ఏం కావాలి? వాళ్ళు అనుకుంటుంది ఇక్కడ దొరుకుతుందా? లేదా? అనే క్లారిటీ వాళ్ళకొచ్చేలా చేస్తుంది. ఆ తర్వాతే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఏ స్టెప్ తీసుకోవాలి అనేది డిసైడ్ అవుతారు. దాని ప్రకారం థింగ్స్ అనేవి ఆ వేలో జరగొచ్చు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళేమైనా సరే మీకు బ్యాడ్ చేయాలనుకుంటే బ్యాడ్ అయితే జరగదులెండి. కొంత అంటే వాళ్ళు చేస్తున్న దానికి వాళ్ళకి క్లారిటీ వచ్చేలాగా కొన్ని సిట్యుయేషన్స్ జరుగుతాయి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ వీళ్ళకి చాలా ఆఫర్ చేయడానికి రెడీగా ఉందండి. బట్ ఈ వ్యక్తులేంటంటే వాళ్ళ మైండ్ సెట్ వల్ల వాళ్ళు ఏంటంటే కొంచెం ఓవర్ థింక్ చేయడం వల్ల ఆర్ ఇక్కడ ఒక వ్యక్తి ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఏంటంటే నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. సో, అది ఉండకుండా చేయడం కోసం అని చెప్పి యూనివర్స్ ట్రై చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే
ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారండి. మీ ఇద్దరు మాట్లాడుకున్న గొడవలు అవుతున్నాయి. సో, దీనివల్ల కూడా ఏంటంటే, ఈ వ్యక్తి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. బేసిక్‌గా ఈ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలనుకోవట్లేదు. స్టక్ అయిపోయి ఉన్నారు. సో, యూనివర్స్ ఏంటంటే వీళ్ళ మీద వర్క్ చేస్తుంది. వీళ్ళకి క్లారిటీ రావాలి అన్నట్టుగా. సో, ఇదేంటంటే ఇప్పట్లోనే జరిగిపోతుందని మీరేమి అనుకోవాల్సిన అవసరం లేదండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టమండి. ఈ వ్యక్తి అనేసరికి మీకు చాలా పాజిటివ్ ఒపీనియన్ కూడా ఉంది. కాకపోతే నేను చెప్పాను కదా! ఈ వ్యక్తిని మీరు కంట్రోల్ చేస్తున్నారు, లేకపోతే కొన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అయ్యారు అని. యాక్చువల్‌గా మీరేంటంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ అండి. కాకపోతే మీరు ఏ మాటలైతే చెప్పారో అది చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చేలా చెప్పలేదు. కొంచెం హార్ష్‌గా చెప్పడం కానీ, లేకపోతే మీలో ఆ రూడ్‌నెస్ కానీ వాళ్ళకి కనిపించింది. అంటే మీరేమనుకున్నారంటే వాళ్ళ మంచికే మీరు చెప్తున్నారు. లేకపోతే వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నారని మీరనుకున్నారు. బట్ ఆ వ్యక్తి అది ఎలా డైజెస్ట్ చేసుకుంటారనేది మీరు ఆలోచించలేదండి. అదొక్కటే మీ వైపు నుంచి మిస్టేక్ అని చెప్తాను. ఎందుకంటే మీరు చెప్పాలనుకుంది చెప్పొచ్చు. కాకపోతే ఆ వ్యక్తి మెంటాలిటీ అలాంటిది. ఆ వ్యక్తి అసలు ఒరిజినల్‌గా ఏ మూడ్‌లో ఉన్నారో చూసుకొని మీరు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎంత క్లోజ్ అయినా సరే అందరితో కూడా అన్నీ ఓపెన్‌గా మాట్లాడడానికి అవ్వదండి. కొన్ని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే జాగ్రత్తగానే మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, మీ విషయంలోని మీరు కొంచెం అంటే మాట్లాడారు కానీ అది వాళ్ళకి కొంత నెగెటివ్‌గా పోర్ట్రే అయ్యిందని చెప్పొచ్చు. అది మీరు మెచ్యూరిటీ లెవెల్స్ అనుకున్నా మీరేంటంటే చెప్పాల్సింది జాగ్రత్త కోసం చెప్పానన్నా ఇంకా రీజన్ అనేది అనవసరం. సో, మీరు కూడా ఏంటంటే వీళ్ళ రియాక్షన్స్ వల్ల వీళ్ళసలు మీకేం చేస్తారో అనే భయం అనేది ఉందండి. మీ ఆలోచనలేంటంటే అక్కడే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎక్కడో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు ఫస్ట్. అలా ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడానికి రీజన్ కూడా ఒకటే. అదేంటంటే ఈ వ్యక్తి ఇలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. ఈ వ్యక్తి నుంచి పాజిటివ్‌గా రెస్పాన్స్ లేదు. లేదంటే మీరు చెప్పింది ఆ వ్యక్తికి అర్థం అవ్వట్లేదు. దానికి మరి కొంచెం గొడవలు అవుతున్నాయి కాబట్టి మీరు భయపడుతున్నారండి. వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో లేకపోతే వీళ్ళ వల్ల ఇంకా ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందో, ఇంకా ఇద్దరి మధ్యలో ఎంత కాంప్లికేషన్స్ ఉంటాయో అనే ఆ ఆలోచన మీకు చాలా ఎక్కువగా ఉంది. సో, మీరేంటంటే ఈ వ్యక్తితో పీస్ చేసుకోవడానికి చూస్తున్నారండి. మీకేంటంటే ఈ వ్యక్తితోని ఫైట్ చేసి, ఆర్గ్యుమెంట్ చేసే ఉద్దేశం లేదు. మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక న్యూ బిగినింగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ వ్యక్తితో అయితే ఓకే. అది మీకు హ్యాపీయే. బట్ ఈ వ్యక్తితో కాకపోయినా సరే ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఇవన్నీ కూడా ఒక పీస్‌ఫుల్ వేలో ఎండ్ అయిపోయి, మళ్ళీ మీ లైఫ్ ఏంటంటే ఒక పీస్‌ఫుల్ వేలో కానీ బిగిన్ అయితే, అది మీకు అబండెన్స్ తీసుకొస్తుందని మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. కాకపోతే మీరు ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయి ఉన్నారు. సేమ్ ఆ వ్యక్తిలానే. బట్ మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ తీసుకురారండి. వాళ్ళ ఇంటెన్షన్ కూడా మిమ్మల్ని ట్రబుల్ చెయ్యాలి అని కాదు. బట్ మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ బ్యాడ్‌గా ఉన్నాయి కాబట్టి, వాళ్ళకేం చేయాలో క్లారిటీ లేదు. ఆ అవేర్‌నెస్ అనేది రావట్లేదు. సో, యూనివర్స్ ఏంటంటే మీ ఇద్దరి సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తుందండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు పాజిటివ్‌గా ఉండడం ఒక్కటే సొల్యూషన్. ట్రాప్ అయిపోయారు, డేంజర్ ఉంది అని భయపడొద్దు. లైఫ్‌లో ఏం జరిగినా సరే ముందుకు వెళ్ళాలి అనుకోని యూనివర్స్‌ని ట్రస్ట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవడం ఒక్కటే సొల్యూషన్. అలా మీరు ఏ రోజైతే మీ లైఫ్‌ని ఫ్రీగా లీడ్ చేస్తారో, యూనివర్స్‌కి సరెండర్ అవుతారో ఖచ్చితంగా థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతాయండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో సో, మీకోసమే ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో చేయాలనుకుంటుంది అవుతుందా లేదా? అది ఏదైనా కూడా అవ్వచ్చండి. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. అసలు అవుతుందా లేదా? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి ఏంటంటే, మీ దగ్గర చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారండి. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళేంటంటే, వాళ్ళని వాళ్ళు కొంత చేంజ్ చేసుకోవడం కూడా జరిగింది. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి మీతో ఉండాలి అనుకున్నారు. సో, కొన్ని చేంజెస్ చేసుకున్నారు. మీకోసం కొంత అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, వాళ్ళెప్పుడైతే చేంజ్ అయ్యారో, మీరు కూడా వాళ్ళ కోసం చేంజ్ అవ్వాలి అని అనుకున్నారండి. మేబీ అదొక్కటే వాళ్ళు చేసిన తప్పేమో. ఎందుకంటే వాళ్ళు చేంజ్ అయ్యారు కదా!
వాళ్ళు అంటే మీకోసం వాళ్ళ లైఫ్ స్టైల్‌ని ఒక రకంగా లీడ్ చేసినప్పటికీ కూడా అది విడిచిపెట్టేసి ఉండాలి అనుకోని, మీరు కూడా అంటే కొంత చేంజ్ అవ్వాలి మేబీ సెల్ఫిష్‌నెస్ ఏమో. బట్ ఏంటంటే మరి వాళ్ళకి అంటే మనం లవ్ చేస్తున్నాం కదా! ఇన్ రిటర్న్ లవ్ రావాలి అన్నప్పుడు ఈ ఫార్మాట్‌లోనే రావాలి అనే ఎక్స్‌పెక్టేషన్‌తోనో ఏంటో కానీ వాళ్ళేంటంటే చేంజెస్ అనేవి కోరుకున్నారు. బట్ మీకదెలా అనిపించిందంటే ఈ వ్యక్తులు కంట్రోల్ చేస్తున్నట్టుగా ఈ వ్యక్తి టాక్సిక్ లాగా అనిపించిందండి? అంటే ఒకటి వాళ్ళు సెల్ఫిష్‌గా ఉన్నారు. బట్ టాక్సిక్ కాదు. కాకపోతే ఇప్పుడు టాక్సిక్ అయిపోయారండి. అంటే ఈ వ్యక్తి ఇప్పుడు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. వాళ్ళు నెగెటివ్‌గా థింక్ చేస్తేనే హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నారు. చేసినంత ధైర్యం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఏదైనా ఒక స్టెప్ ఇప్పుడు వెయ్యాలంటే చాలా భయపడుతున్నారండి. ఎందుకు ఇలాంటి భయాలు వాళ్ళకున్నాయి అంటే అది కూడా చెప్తాను. ఈ వ్యక్తి మిమ్మల్ని కావాలనుకున్నారు గతంలో. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అంటే వర్కౌట్ అవ్వలేదు ఇన్ ద సెన్స్ మీరేంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా కోఆపరేట్ చేయలేదు. కొన్ని చేంజెస్ అనేవి ఆటోమేటిక్‌గా వచ్చేసాయి రిలేషన్‌షిప్‌లో. వాళ్ళేంటంటే నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారండి. మేబీ ఏదైనా వాళ్ళొకటి చేస్తే అప్పుడైనా మీరు అర్థం చేసుకుంటారు అనే ఆలోచన వాళ్ళకుంది కానీ, నెగెటివ్‌గా చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే వన్స్ ఏదైనా నెగెటివ్‌గా చేస్తే ఈ రిలేషన్‌షిప్‌కి ఇంక ఛాన్స్ ఉండదు అనే ఫియర్ అన్నమాట. ఆర్ ఈ రిలేషన్‌షిప్ అనేది ఇంకెలా డిస్టర్బ్ అయిపోతుందో, ఆర్ వాళ్ళ లైఫ్ ఇంకెలా చేంజ్ అయిపోతుందో అనే భయం వాళ్ళకుందండి. మెయిన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళని వాళ్ళు చాలా చేంజ్ చేసుకున్నారు కాబట్టి, ఇఫ్ ఒకవేళ వాళ్ళు ఏమైనా బ్యాడ్‌గా చేసినా, లేకపోతే వాళ్ళ వైపు నుంచి ఏదైనా సరే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే, అది పాజిటివ్‌గా అవ్వకపోతే, మళ్ళీ వాళ్ళని వాళ్ళు చాలా చేంజ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది వాళ్ళకి నచ్చట్లేదండి. సో, ఈ పాయింట్ దగ్గర ఈ వ్యక్తి స్టక్ అయిపోయారు కాబట్టి వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదండి. యాక్చువల్‌గా నేనిక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఈ వ్యక్తి నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ అంటే పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే, ఒకవేళ కానీ ఈ వ్యక్తి మీ విషయంలో నెగెటివ్‌గా థింక్ చేసి, వాళ్ళేదైనా సరే యాక్షన్ తీసుకున్నప్పుడు నెగెటివ్‌గా తీసుకుంటే, ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద కూడా ఉంటుందండి. యూనివర్స్ ఏంటంటే, వీళ్ళకి అంత ఈజీగా ఆ ఛాన్స్ అనేది ఇవ్వదు. అలా అని చెప్పి వీళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్‌గా ఉంటారు అని కూడా మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే, ఆ వ్యక్తి ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో ఏ రకంగా కూడా కన్‌క్లూజన్ అనేది చూడలేదు. అంటే ఒక రకంగా ఇది ఎండ్ అయిపోయింది అని వాళ్ళెక్కడ అనుకోవట్లేదు. వాళ్ళకి అసలు ఎక్కడ ఎండ్ అయిందో కూడా ఏం అర్థం అవ్వట్లేదు. చెప్పాను కదా! వ్యక్తి ఏంటంటే మీకోసం నెగెటివ్‌గా అనుకుంటున్నా, మీరు యాక్చువల్‌గా ఇక్కడ సెల్ఫిష్ లాగా వాళ్ళకనిపిస్తున్నా, ఇక్కడ నెగెటివ్‌గా అనుకోవడం, నెగెటివ్‌గా చేయడం అంటే ఇంకేంటో కాదండి. ఆ వ్యక్తి ఏంటంటే మీరు ఎప్పుడైతే వాళ్ళనుకున్నట్టుగా చేంజ్ అవ్వలేదో, వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారని మీరు ఫీల్ అయ్యారో అది వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ అది కాదక్కడ. వాళ్ళు చేంజ్ అయినప్పుడు మీరు చేంజ్ అయితే రిలేషన్‌షిప్ బావుంటుందని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో, అది బేసిక్‌గా మీకు నచ్చకపోవడం అనేది అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారనమాట. సో, దానివల్ల వాళ్ళేమనుకుంటున్నారంటే మేబీ మీకు కూడా కొన్ని లెసన్స్ తెలియాలి అని అనుకుంటున్నారు. బట్ దాని అర్థం ఏంటంటే మీకు ఇలానే టార్చర్ పెట్టాలి, ఇదే చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారండి. మీకేదైనా నెగెటివ్‌గా చేస్తే ఈ రిలేషన్‌షిప్‌కి ఇంక ఛాన్స్ ఉండదని. అలా అని చెప్పి వాళ్ళ మనసులో కూడా నెగెటివ్‌గా అనుకోకూడదంటే మరి దానికి చెప్పడానికేం లేదు. మనుషులు నేచర్ అలాంటిది. సో, అక్కడి వరకే నేనైతే మాట్లాడతాను. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్‌కి న్యూ బిగినింగ్ కావాలండి. అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ న్యూ బిగినింగ్ అనేది వాళ్ళు కోరుకున్నట్టు ఉండదేమో అనే భయం అసలిక్కడ బిగినింగ్ ఉంటుందా లేదా అనే భయం కూడా వాళ్ళకుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ ఒకవేళ అంటే ఇదే ఎండ్ ఏమో అని ఎక్కడో వాళ్ళకనిపిస్తుందండి. సో, ఈ వ్యక్తి కూడా డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నారు. ఒకే మైండ్‌తో స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. అలానే మీకు పర్టిక్యులర్‌గా బ్యాడ్ చేయాలనే ఉద్దేశ్యం వాళ్ళకి లేదు కానీ, సిట్యుయేషన్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అని కూడా వాళ్ళకనిపిస్తుంది. సో, ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. వాళ్ళు ఇలా కానీ ఒక స్టెబుల్ మైండ్‌తో థింక్ చేయలేక ఏమైనా మీకు బ్యాడ్ చేసినా డెఫినిట్‌గా అది వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుందండి. వాళ్ళు కూడా ఇందులో సఫర్ అవుతారు. దానికింక చెప్పేదేం లేదు. యూనివర్స్ ఒకవేళ వీళ్ళేమైనా బ్యాడ్ చేయాలనుకున్నా వీళ్ళకి ఛాన్స్ ఇస్తుంది. బట్ దాంతో పాటు వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ కార్డ్స్ ప్రకారం అయితే నాకు అలానే కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళేమైనా థింక్ చేసి పాస్ట్‌లో ఇలాంటివి జరిగాయి కాబట్టి దీన్ని ఎలా సార్ట్ ఔట్ చేయాలి? ఏ రకంగా మనం మాట్లాడితే బావుంటుంది అనుకోని పాస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని కేర్‌ఫుల్‌గా స్టెప్స్ ఏస్తే మాత్రం యూనివర్స్ వీళ్ళకి కోఆపరేట్ చేస్తుంది. అంటే యూనివర్స్ ఏం చేసినా కోఆపరేట్ చేస్తుంది వీళ్ళకి. కాకపోతే కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఉంటాయి. వీళ్ళేంటంటే ఆలోచించకుండా సిట్యుయేషన్‌ని మనం హ్యాండిల్ చేయలేం అనుకోని ఏదైనా చేసేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఒకవేళ పాస్ట్‌ని మైండ్‌లో పెట్టుకొని కేర్‌ఫుల్‌గా స్టెప్స్ వేయాలి.
కొంచెం అంటే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి క్లియర్ చేసుకోవాలి అన్నట్టుగా ఏమైనా స్టెప్స్ వేస్తే ఆటోమేటిక్‌గా ఈ డిస్టర్బెన్సెస్ వాళ్ళకి కూడా ఉండవన్నమాట. ఆ రకంగా ఇక్కడ కార్డ్స్ నుంచి మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయండి. మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. అంటే పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. బట్ అంటే వ్యక్తి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు కదా! అందరూ ఒకేలా ఉండరు కదా! అలా అని చెప్పి మీ వ్యక్తి ఏంటంటే ఆహ్, టాక్సిక్ అని చెప్పను. బట్ ఆలోచనలు మాత్రం కొన్ని సార్లు టాక్సిక్ గానే ఉంటున్నాయి. దానికి రీజన్ అదే. పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, మీరేంటంటేనండి, ఇక్కడ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారండి. అంటే, ఆ వ్యక్తితో మాట్లాడడం కోసం చూస్తున్నారని చెప్పొచ్చు. కాకపోతే, ఈ వ్యక్తి కోసం చేంజ్ అవ్వాలా? వద్దా? అనేది ఇంకా మీకు కన్‌ఫ్యూజనే. బికాజ్ ఎందుకంటే, పాస్ట్‌లో ఆ వ్యక్తి మీరు చేంజ్ అయితే చూడాలి అనుకున్నారు కాబట్టి, ఈ వ్యక్తితో మేబీ కలిసుండాలి అంటే, చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని మీకు అనిపిస్తుంది. అయితే, ఈ చేంజ్ అవ్వాలా? వద్దా? అనేది మీరు ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఫస్ట్ ఈ వ్యక్తితో మాట్లాడడం కోసం ఆర్ ఈ వ్యక్తి విషయంలో అంటే నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని కోసం ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టున్నారు చాలా రోజుల నుంచి. బట్ ఎందుకో కానీ ప్రయత్నాలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వర్కౌట్ అవ్వట్లేదు. సో, వచ్చే రోజుల్లోనేంటంటే ఛాన్స్ వస్తుందండి. ఈ వ్యక్తితో మాట్లాడడానికి కానీ మీరు ఏ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ ఆన్సర్స్ మీకు దొరుకుతాయని చెప్పొచ్చు. ఆ తర్వాత మీరేంటంటే డెసిషన్ తీసుకోవచ్చు. ఈ ఇయర్ ఖచ్చితంగా ఈ వ్యక్తి నుంచి ఏదో ఒక ఆన్సర్ అయితే వస్తుంది. మీరు అది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆన్సర్ కూడా చాలా తొందరగా వస్తుందండి. పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ చూజ్ చేసుకున్న వాళ్ళకి ఒక 8 వీక్స్‌లో ఆన్సర్ అయితే రావచ్చు. బట్ మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఆ వ్యక్తిని మీరు ఎక్కువ పుష్ చేయడానికి లేదండి. వాళ్ళేం చెప్తారు అనేది మీరు వినొచ్చు. బట్ దాని ప్రకారం కూడా వాళ్ళదే చేస్తారనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఫస్ట్ క్లారిటీ లేదు. అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టేసి మీకు దూరం అయిపోవాలి అనే అది కూడా లేదు. కాకపోతే నెగెటివ్‌గా థింక్ చేస్తున్నప్పుడు ఏదైనా జరగొచ్చు కదా! సో, అలా ఏమైనా సరే వాళ్ళు ప్లాన్ చేయకుండా జరగొచ్చు. కానీ ఆన్సర్స్ మాత్రం మీకొస్తాయండి. వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు. సో, మీరు చేంజ్ అవ్వాలా? వద్దా? అనేది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇవైతే మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, ఒకటే చెప్తాను. అన్నిటికి ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే ఈ వ్యక్తికి ఛాన్స్ ఇస్తుంది. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా బట్ కాన్సిక్వెన్సెస్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తారు. అది మాత్రం ఫ్యాక్ట్ అన్నమాట. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.